ఇక్కడైతే ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిన్న చిన్న అక్వేరియంస్లో ఫిష్ పెట్టారండి. ఇక్కడైతే ఫిష్ థెరపీ కూడా చేస్తారండి. చూడండి, ఇదే అది ప్లేస్. చూడండి, ఇటు అంత అక్వేరియంస్ ఉన్నాయి. ఇదైతే ఫుల్ ఎంట్రన్స్ వ్యూ అండి. వావ్, చూడండి ఇటు ఎన్ని ఉన్నాయో అక్వేరియంస్. అసలు ఇక్కడ ఆదిచుంచనగిరి అనేసి ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఆ ఫోటోలో కనిపిస్తున్న ఆయనే అండి, ఇది చుంచనగిరికి అంత హెడ్ స్వామీజీ తను. చిన్న ఫిష్ అక్వేరియం లైక్ అంతే అండి. చిన్న ఫిష్ అక్వేరియం లాగా చేశారు. చూడండి, ఇటంతా ఫిషెస్ ఉన్నాయి. వావ్, ఇక్కడైతే షార్క్స్ చూడండి ఎలా ఉన్నాయో, అసలు పెద్దగా ఉన్నాయి. అటేమో వైట్ కలర్ ఫిష్ చాలా బాగుందండి. చూడండి, ఇటైతే బర్డ్స్ ఉన్నాయి. ఒక చిన్న ఫిష్ వరల్డ్ అలాగే బర్డ్ శాంక్చురీ లాగా పెట్టారండి ఇక్కడ. వావ్, ఇటు చూడండి చాలా పెద్ద ఫిష్ ఉంది. బంగారు, ఇటు చూడు ఎంత పెద్దది ఉందో ఫిష్. ఓ వావ్, చూడండి ఇటు ఎంత పెద్దగా ఉందో ఫిష్. అసలు ఇదో మా ఫిష్ కిట్టు, చూడు ఫిష్. బర్డ్స్ ఏవి బర్డ్స్ కిట్టు, చూడండి చాలా బాగుంది అసలు. యాక్చువల్లీ ఈరోజు అయితే మైసూర్లో ఫిష్ వరల్డ్కి వెళ్దాం అనుకున్నామండి. కాకపోతే ఇక్కడే చూసేస్తున్నాం లైట్గా. దుమ్ముగా ఉంటాయి కదా ఇట్లా. ఇటు చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, చాలా బాగుంది అసలు. ఇది వరకు ఒక 2-3 టైమ్స్ వచ్చాను. అప్పుడైతే ఈ ఫిషెస్ లేకపోయాను. ఇది వరకు అయితే 2-3 టైమ్స్ వచ్చాను. అప్పుడైతే ఈ ఫిష్ వరల్డ్ లేకుండే. చూడండి, ఇక్కడ టాటాయిస్ కూడా ఉంది. యాక్చువల్లీ వాటర్ అంతా డర్టీగా ఉండడం వల్ల లోపల కనిపించట్లేదు. అదొకటి పైకి వచ్చి అలా కూర్చున్నది అనమాట. యాక్చువల్లీ 2 ఉన్నాయండి అక్కడ. ఇటు చూడండి పిజన్స్ ఉన్నాయి. వావ్, అసలు చాలా బాగుందండి.
టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి ఫిష్ వరల్డ్ది. ఇది మరీ అంత పెద్ద ఫిష్ వరల్డ్ కాదండి, చాలా చిన్నదేనే. చూడండి మా పెద్దాడు చెప్తున్నాడు ఇది క్యాటర్ ఫిష్ అంట. నాకైతే వాటి పేర్లు తెలియవు, ఏమీ తెలియవండి. అందులో ఒక ఫిష్ ట్యాంకర్ కూడా ఉందండి. ఈ ఫిష్ పేర్లు అవన్నీ నాకు తెలియదండి. మా పెద్దాడికి అయితే అవన్నీ చాలా ఇంట్రెస్ట్, తనైతే అన్నీ చెప్తాడండి. చూసారు కదండి, ఇదే అండి ఆదిచుంచనగిరిలో ఉండే ఫిష్ వరల్డ్. ఇట్స్ ఎ స్మాల్ ఫిష్ వరల్డ్ అండి. ఓకే.